ఇక ఇప్పుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. మాజీ మంత్రిగా చాలాసార్లు శాసనసభ్యునిగా ఈ రాష్ట్రం రాజకీయాలకు చాలా సుపరిచితులైన, అట్లాగే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన బయటకు వచ్చి కొట్లాడడం చాలా తక్కువ మంది చేసే రాజకీయ నాయకులు ఉంటారు. దాంతో కూడా ఆయన ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అటువంటి రాజేంద్ర గారు ఇప్పటివరకు ఆయన అనుకున్నది, ఆయన పార్టీ ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తారు, ఆయన ఎందుకు ఎన్నుకోవాలనేది ఇప్పటివరకు మీకు చెప్పినారు. సో విల్ నౌ టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ జర్నలిస్ట్. సో విల్ ఫస్ట్ గో విత్ we'll start with women, with the ladies first. Yeah, please, ma'am. Record. సార్ మాధవి 6 టీవీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. దానిపైన మీ సమాధానం ఏంటి? ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కానీ నేను 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇవ్వలే. రిజర్వేషన్లు సాహు మహారాజ్ ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చింది, సాహు మహారాజ్. ఆ తదుపరి భారతదేశంలో అణగారిన వర్గాల కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. నాకు తెలిసి 1919లో కొంత ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ వర్గాల పట్ల కొంత ఆలోచించే పద్ధతి మొదలైంది. 27 సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ ఏం కోరిందంటే, ఈ దేశంలో ఇట్లాంటి వర్గాల విజ్ఞప్తులని కూడా విని దానికి ఒక పరిష్కారం మార్గం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. సైమన్ కమిషన్ వచ్చింది 1927. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930, 31, 32 ఈ 3 సార్లు లండన్లో జరిగితే అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి ఈయన బాధ్యత ఏంటంటే దళితులకు సంబంధించినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళ కల్చర్ కావచ్చు, వాళ్ళ ఆచార విధానాలు కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వాళ్ళ విద్య, అన్ని రంగాల్ని ప్రొజెక్ట్ చేసి వాళ్ళకు మాత్రం రిజర్వేషన్లు సాధించడంలో సక్సెస్ అయినటువంటి మహనీయుడు అంబేద్కర్. కానీ బీసీలలో కూడా అంతకంటే కూడా దరిద్రం నారాయణగా ఉన్నటువంటి వాళ్ళు ఉండే. వాళ్ళ గురించి చెప్పాల్సిన వేరే వాళ్ళు ఉండే. ఇప్పుడు ఆ పెద్ద మనుషుల పేరు చెప్పొద్దు నేను, కానీ వాళ్ళు చెప్పలే. ఫస్ట్ రౌండ్ కాన్ఫరెన్స్ చెప్పారు, కానీ సెకండ్ టైం చెప్పారు. కానీ అంత సీరియస్గా ప్రొజెక్ట్ చేయకపోవడం ఆ వర్గాలకు రాలే. ఇప్పుడు వచ్చినాయి రాష్ట్రాలే వాళ్ళ పరిస్థితిని బట్టి మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి చట్టం మార్పు జరిగింది. కేంద్రంలో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఎప్పుడు వచ్చినాయి? విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు కమిటీ వేస్తే ఆ కమిటీ రికమెండ్ చేశారు. ఆ కమిటీ రికమెండ్ చేస్తే దాని మీద చర్చ జరిగింది పార్లమెంట్. ఆ చర్చలో రాజీవ్ గాంధీ గారు కులాల ప్రాతిపదిక పైన ఇంకా ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఉండొద్దని చెప్పే మాట మాట్లాడిన వ్యక్తి మీరు రాజీవ్ గాంధీ గారు. ఇప్పటికీ ఆ చరిత్ర దొరుకుతుంది. అంటే ఏనాడు కూడా అణగారిన వర్గాల పేరు చెప్పుకొని ఓటు దండుకొని అధికారం సంపాదించుకోవడం తప్ప ఎన్నడూ కాదు. నేను అడుగుతున్నా, మరి ఇంత గొప్పగా ఎస్టీలకు ఎస్సీలకు రిజర్వేషన్ సాధించి పెట్టి దేశ ప్రజలని ఇవాళ ఇట్లుండాలని చెప్పి ప్రపంచాన్ని చాటి చెప్పి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్. ఆ అంబేద్కర్ని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. మీకు చరిత్ర ఇప్పుడు చూడండి, అట్లాంటి అంబేద్కర్ని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీకు మోడీ గారు వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, కానీ అమలు జరుగుతుంది. దేశవ్యాప్తంగా విద్యా ఉద్యోగాలు అమలు జరగకపోవడం వల్ల మొట్టమొదటిసారిగా బీసీలకు ఏదైనా కాంప్లైంట్ ఇచ్చుకొని దానికి పరిష్కారం పొందేటువంటి అవకాశం ఉండాలని చెప్పి ఇచ్చిన బీసీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కల్పించాలి చెప్పండి. తర్వాత
వారు ఈ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఎవరైందండి రాష్ట్రపతి? అబ్దుల్ కలాం గారు అయ్యారు. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఎవరైనరు రాష్ట్రపతి? ఒక దళిత బిడ్డ అయింది. రెండోసారి ప్రధానమంత్రి అయితే ఎవ్వరూ ఊహించరు దేశంలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఒక మహిళ రాష్ట్రపతి అయింది. ఇవాళ ఇంతెందుకు 76 మంది మంత్రులు ఉంటారు కేంద్రంలో. 76 మంది మంత్రులు, 27 మంది మంత్రులు ఈ చరిత్రలో ఎప్పుడు లేదు. 27 మంది మంత్రులు ఓబీసీ సంబంధించిన మంత్రులు, బీసీ మంత్రులు, 12 మంది దళిత మంత్రులు, 8 మంది ట్రైబల్ మంత్రులు, 5 మైనార్టీ మంత్రులు. అంటే కాంగ్రెస్ పార్టీ మాటలతో మోసగించింది తప్ప నిజంగా వాళ్ళకు ఫలితాలు అందించలేదు. అట్లాంటి అంతేకాదు చివరిగా ఇవాళ ఇప్పుడు ఏబిసిడీల వర్గీకరణ కోసం మోడీ గారు హామీ ఇచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నిజమైన దళితులు, పేదవాళ్ళు, అట్టడుగు వర్గాలకు ఫలాలు అందుతలేవని చెప్పి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా దాన్ని ఆలోచించాలని చెప్పి మోడీ గారు దాన్ని పరిష్కరించాలని చెప్పి ఈ మధ్య మీరు చూస్తుంది ఏబిసిడీల వర్గీకరణ మందకృష్ణ మాదిగ నాయకత్వం కొనసాగుతుంది. ఎందుకు అంటే రిజర్వేషన్ తీసానుకుంటే ఏబిసిల వర్గీకరణ కోసం ఎందుకు ఆలోచిస్తాం? చివరిగా మన అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు మనం ఎందుకు విస్మరించాలి, మంచిది కాదని చెప్పి ఫస్ట్ టైం అగ్రవర్ణాల పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్ ఇచ్చిన చేత భారతీయ జనతా పార్టీ. మరి ఒకవేళ రిజర్వేషన్ తీసేటట్టుంటే ఎందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిపెడితే చెప్పండి? ఎందుకు ఇలా గింతగానం రాజకీయాలు చేస్తారు? చివరికి ఒక మహిళ ఉన్నారు సోనియా గాంధీ గారు, ఆమె నడిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారి హయాంలో మహిళా రిజర్వేషన్ రాలేదు. ఎన్నో సంవత్సరాలుగా లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఎట్లా అవమానపరిచిందో మహిళా రిజర్వేషన్ గురించి, ములాయం సింగ్ గారు ఏం మాట్లాడిన గురించి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, నేను దాన్ని జోలిపోతాను. కానీ చివరికి అనంతకోటి నక్షత్రాలలో సగం మీరు సగం మేమని చెప్పేటువంటి మాటలు, కవితలు విన్నాను తప్ప ఇవాళ ఆ మహిళా లోకానికి స్థానిక సంస్థలు మాత్రమే కాకుండా చట్ట సభలలో కూడా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మోడీ గారిది. అంతేకాదు ఇవాళ మహిళలు ఉంటారు, మా మైనార్టీ మహిళలు ఉంటారు. త్రిపుల్ తలాక్ ఇవాళ ఎవరు కోరుకోరు. ఏ మతం కూడా మానవ కళ్యాణాన్ని కోరుతారు తప్ప దానికంటే భిన్నమైందని కోరుకో. ఇవాళ మహిళలకు మీరు చూడండి, ఆమె మహిళ ఉన్నది సోనియా గాంధీ గారు, వారు తేలి. కానీ ఇక్కడ ముస్లిం మహిళలు వేదనకు గురి కావద్దు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత, పిల్లలు అయిన తర్వాత టక్కన విడగొడతామంటే ఎట్లా సాధ్యమే చెప్పండి? ఏ మహిళ కూడా ముగ్గురిని యాక్సెప్ట్ చేయరు, ఏ మహిళ కూడా విడాకులు యాక్సెప్ట్ చేయరు. అట్లాంటి మహిళా లోకానికి ఇవాళ త్రిపుల్ తలాక్ రద్దు చేసి దానికి ఒక సిస్టమ్ ఉండాలని చెప్పి పెట్టేటువంటి వ్యక్తి మోడీ గారు. అంటే ఇట్లా ఇంత కన్సర్న్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇంత కన్సర్న్, మహిళల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, దళితుల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, ట్రైబల్స్ పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, బీసీ వర్గాల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, గాయని పట్టుకొని మీరు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ 30 ఏళ్ళు అవుతుంది గుజరాత్లో ముఖ్యమంత్రి ఉండబట్టి. ఎట్లా మాట్లాడతారండి? 20 ఏళ్ళు అవుతుంది మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉండబట్టి, 10 ఏళ్ళు అవుతుంది మోడీ గారు ఉండబట్టి. ఎందుకు తీసేయలేకపోయినా? అంటే గింత అబద్ధాల కోరు మరి మార్పింగ్ చేసి ప్రచారం చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలు గమనించాలి, ఎక్కడ కూడా ఇవాళ మోడీ గారు అట్లా అనేక రకాల ఇవాళ అణగారిన వర్గాలకు ఆదుకున్న అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళ ఆ చిల్లర మాటలు, ఆ ప్రచారాలను ప్రజలను నమ్మద్దని కోరుతున్నాను. హలో సార్, వెంకట్ సార్, బిగ్ టీవీ రిపోర్టర్. రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం వెనుక కేసీఆర్ బాధ్యత ఎంత ఉందో ఈటెల రాజేందర్ బాధ్యత కూడా అంతే ఉంది. కేసీఆర్ ఈటెల రాజేందర్ బొమ్మ బొరుసు అనేది రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తారు. అవును, నిజమే.